గౌరవనీయులు మిత్రులు అలాగే మా మంచి సలహాదారు శ్రీ సోమిరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ప్రసాద్ గారు సార్ ప్లీజ్ సార్, సోమన ప్లీజ్, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇప్పుడు దాకా మన మధ్యన సామాన్యంగా కూర్చున్నటువంటి అసామాన్యమైన వ్యక్తి, చాలా విశిష్టంగా వైవిధ్యంగా కోదాడలో తేజ విద్యాలయ వారితో నడపబడుతుంది. అలాగే ప్రసాద్ గారు ప్లీజ్. నరసింహారావు సార్ నాకు గురువు గారు, మీరు కూడా రావాలి సార్. సోమిరెడ్డి గారు మన విద్యాక్షేత్రానికి మంచి సలహాలు సూచనలు మొదట్లోనే ఇచ్చారు. వారి ద్వారా మాకు దాదాపు 12 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం. కొంచెం 2 విషయాలు సార్, మీ అమూల్యమైన, మీరు కూర్చోండి సార్. చాలా సమయం అయిపోయింది, పిల్లల యాక్టివిటీస్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాలనుకున్నాను కూడా డిఓ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు చెప్పేశారు, కొత్తగా చెప్పేది ఏం లేదు. పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే పిల్లలకు సమయం ఇవ్వండి, పిల్లలకు డబ్బు కాదు, వేరే కాదు, మీరు సమయం ఇవ్వండి. ఇంట్లో పిల్లలతో కలిసి స్కూల్ నుంచి రాగిన చదువు గురించి అడగండి, దయచేసి వేరే విషయాలు మాట్లాడండి. వాళ్ళని అవసరమైతే బయటికి తీసుకెళ్ళండి. వాళ్ళతో గడిపేటువంటి టైం చాలా ఇంపార్టెంట్. వాళ్ళని కొంచెం స్వేచ్ఛగా వదిలిపెట్టండి, అబ్జర్వ్ చేయండి. సార్ చెప్పినట్టుగా మరి ఫ్రీ వదిలిపెట్టమని కాదు, కానీ వాళ్ళంతగా వాళ్ళ పనులు చేసుకునేటట్టుగా ఏ యాక్టివిటీ అయినా వాళ్ళు సొంతంగా ఎదిగేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళ వెనక ఉండి అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఎంత దూరమే వెళ్ళగలుగుతారు. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా రక్షణ కవచం పెట్టేస్తున్నాం, వాటి పక్కన ఎటు పోకుండా చేసేస్తున్నాం. దానివల్ల వాళ్ళు పూర్తిగా మన మీద డిపెండ్ అయిపోతున్నారు, ఇండిపెండెంట్గా పెరగకుండా చేస్తున్నాం. అది వాళ్ళకి నష్టం చేస్తుంది. విద్యాక్షేత్రం లాంటి పాఠశాలలు చాలా రావాలి. ఎందుకంటే ఇలాంటి పాఠశాలలు వేల సంఖ్యలని లేకపోతే అపార్ట్మెంట్లు పెట్టేటువంటి స్కూళ్ళు కావు. వీళ్ళు తక్కువ మంది పిల్లలతోనే ప్రయోగం చేసేట రిషి వ్యాలీ స్కూల్ లాంటి సిస్టమ్స్, అదేవిధంగా ఇంతకుముందు డిఓ గారు చెప్పినట్టుగా వాల్డోర్ స్కూల్స్ అన్నీ కూడా లిమిటెడ్ స్ట్రెంత్లో మాత్రమే చేయగలుగుతారు. క్లాస్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది, మొత్తం క్యాంపస్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. కానీ మనం బయట చూస్తున్నటువంటి స్కూల్స్ పరిస్థితి ఏంటంటే ఇంట్లో 4 గోడలే, అదేవిధంగా స్కూల్లో 4 గోడలే. వాళ్ళకి కనీసం సన్ రైజ్ కూడా ఉండదు. వాళ్ళకి ఈ మధ్యకాలంలో డి విటమిన్ ప్రాబ్లం వస్తుంది పిల్లలకి. కారణం ఏంటంటే ఎక్స్పోజర్ కావట్లేదు. కంప్లీట్గా 4 గోడల మధ్యలో ఉంటారు, ఇంట్లో ఉంటున్నారు, స్కూల్లో ఉన్నారు, బయట ఆడుకోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి విద్యాక్షేత్రం లాంటి స్కూల్స్ అలాంటివి కావు. ఈ స్కూల్స్ని బతికించుకోవాల్సిన బాధ్యత డిఓ గారు చెప్పినట్టుగా పేరెంట్స్ మీద, వ్యవస్థ మీద ఉంది. పిల్లవాడు ఇంజనీరింగ్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఇంకేమవుతారా అనేది నెక్స్ట్ ఫస్ట్ మనిషిగా పెంచండి, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా ఒక మనిషిగా మనం మనిషి అనే విషయాన్ని మర్చిపోయాం. సేవాభావం ఏదైతే స్నేహభావం ఉందో ఇవి చాలా ఆదర్శవంతమైన పలుకులు. వీటిని పాటిస్తని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.